మరణం ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన అతిపెద్ద నిజం. కానీ చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ప్రాణం పోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిత్రం ఏంటంటే చనిపోయి మళ్లీ బ్రతికిన కొందరు వ్యక్తులు చెప్పిన విషయాలు, మన పురాతన గరుడ పురాణంలో రాసిన విశేషాలు మరియు ఆధునిక సైన్స్ చేసిన పరిశోధనలు ఇవన్నీ ఒకే పాయింట్ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. చనిపోయే ఆ కొన్ని సెకండ్లలో మన మెదడులో ఏం జరుగుతుంది? ఈ రోజు వీడియోలో ఆధ్యాత్మిక శాస్త్రీయ ఆధారాలతో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెడికల్ హిస్టరీలో గుండె ఆగిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యి మళ్ళీ డాక్టర్ల ప్రయత్నాల వల్ల బ్రతికిన వేల మంది వ్యక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. దీన్నే సైన్స్ భాషలో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. చనిపోయిన కొన్ని నిమిషాల పాటు వారు 3 ముఖ్యమైన పరిణామాలను గమనించామని చెప్తున్నారు. తమ ఆత్మ శరీరం నుండి విడివడి పైకి లేచిందని, డాక్టర్లు తమ శవానికి ట్రీట్మెంట్ చేయటం తాము పైనుండే చూశామని చాలా మంది చెప్తున్నారు. ఒక సుదీర్ఘమైన చీకటి సొరంగం గుండా తాము ప్రయాణించామని, ఆ చివర్లో ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన వెలుగు కనిపించిందని వివరిస్తారు. తాము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసిన మంచి చెడు పనులన్నీ ఒక సినిమా రీల్ లాగా కళ్ళ ముందు కేవలం కొన్ని సెకండ్లలో తిరిగాయని చెప్తారు. ట్విస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తికైనా, ఏ మతస్థుడికైనా ఇవే అనుభవాలు ఎదురవటం గమనార్థం. మరి సైన్స్ దీనికి ఏం సమాధానం చెప్తోంది? న్యూరాలజిస్టులు దీనిపై లోతైన అధ్యయనాలు చేశారు. మనిషి చనిపోయే సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ సమయంలో నొప్పి తెలియకుండా ఉండటానికి మెదడు కొన్ని రసాయనాలను విపరీతంగా విడుదల చేస్తుంది. ఇది మనిషికి ఒక వింతైన ప్రశాంతతను, శరీరం నుండి తేలిపోయిన అనుభూతిని ఇస్తుంది. మన మెదడులోని టెంపరల్ లోబ్ దెబ్బతింటున్నప్పుడు లేదా అక్కడ ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు ఇలాంటి భ్రమలు కలుగుతాయని, చీకటి సొరంగం మరియు వెలుగులు కనిపించడం ఇందువల్లనేనని శాస్త్రవేత్తలు నిరూపించారు. చనిపోయే చివరి క్షణాల్లో మెదడులో గామా వేవ్స్ అనే పవర్ఫుల్ బ్రెయిన్ వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. మనం ఏదైనా గతాన్ని తీవ్రంగా గుర్తు చేసుకున్నప్పుడు వచ్చే వేవ్స్ ఇవి. అందుకే చనిపోయే ముందు మన జీవిత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడుతాయి. ఇప్పుడు హిందూ ఆధ్యాత్మిక గ్రంథమైన గరుడ పురాణం వైపు వద్దాం. గరుడ పురాణంలో కూడా మనిషి చనిపోయాక ఆత్మ శరీరం నుండి ఎలా విడిపడుతుందో స్పష్టంగా రాశారు. జీవుడు చనిపోయే సమయంలో తన జీవితంలో చేసిన పాప పుణ్యాలన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయని గరుడ పురాణం చెప్తోంది. ఆ తర్వాత యమదూతలు ఆత్మను ఒక సుదీర్ఘమైన కష్టతరమైన మార్గం గుండా యమలోకానికి తీసుకెళ్తారని ఉంది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందిన ఆ చీకటి సొరంగ ప్రయాణం బహుశా ఇదే కావచ్చు. అంటే వేల ఏళ్ల క్రితం మన పురాణాలు చెప్పిన ఆత్మ ప్రయాణాన్ని నేడు ఆధునిక సైన్స్ మెదడులోని రసాయనాల మార్పుల ద్వారా రుజువు చేస్తోంది. మరణాంతర జీవితం అనేది ఒక భ్రమ అని సైన్స్ అంటుంటే, అది ఆత్మ యొక్క తదుపరి ప్రయాణం అని ఆధ్యాత్మికత చెప్తోంది. ఏది ఏమైనా చనిపోయే చివరి క్షణంలో ప్రతి మనిషికి ఒక అద్భుతమైన ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందనేది మాత్రం వాస్తవం. మరి ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పై మరియు గరుడ పురాణం లాజిక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.